రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన సరోజ భర్త శ్రీధర్ బాబు ఆత్మహత్య ఘటన కొత్త మలుపు తిరిగింది. జూన్ 1వ తేదీన జరిగిన ఈ ఘటనపై కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు శ్రీధర్ బాబుపై నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు నమోదయ్యాయని, అయితే అధికారుల పర్యవేక్షణ లేకుండా ఒక సాధారణ కంప్యూటర్ ఆపరేటర్ భారీ ఆర్థిక లావాదేవీలకు పాల్పడటం సాధ్యం కాదని శ్రీధర్ బాబు భార్య అన్నారు. పై అధికారుల వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిటిడిఓలో 14 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఈ శనివారం సాయంత్రం శ్రీనివాస్ నాయుడు నుంచి కాల్ వచ్చింది. కాల్ వస్తే వెళ్ళాడు సార్. 5:30 to 7:30 లోపల వెళ్ళేసి వచ్చిన తర్వాత టెన్షన్ పడుతున్నాడు. ఏమైనా టెన్షన్ అంటే ఇట్లా శ్రీనివాస్ నాయుడు నా మీద తప్పు వేసుకోమంటున్నాడు, నువ్వు ఒక్కడే చేసినా అని ఒప్పుకోమంటున్నాడు. ఏదైనా ఉంటే నేను కాపాడుకుంటాను, పోలీస్ స్టేషన్ పోయినా కూడా నేను చూసుకుంటాను, నీ మీదనే వేసుకో అని చెప్పాడు సార్. నేను ఇంటికాడ ఉండిపోయినప్పుడు అడిగాను అనమాట. ఎప్పుడు డిస్కషన్ చేయలేదు సార్ నాతోటి. ఈ అకౌంట్లో పడిన తెలియదు సార్ నాకు. పర్లేదు, ఆయన తేలేదు, మాకు ఎవరికి ఏం చూపించలేదు కూడా సార్. మీద ఫ్రాడ్ వేస్తున్నాడు. ఈయన పై శ్రీనివాస్ నాయుడు అసిస్టెంట్, ఆయన లోన్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ గా వర్క్ చేస్తుండే సార్. ఎప్పుడు ఇక్కడికి వెళ్ళి ఈయన తోడుగా తీసుకెళ్ళారు. మళ్ళీ ఆయన ఎప్పుడు అయినా కలిసిపోతుండే ఆఫీస్కి. మళ్ళీ వీళ్ళు తిరిగిన ఈ నవంబర్ నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఆఫీస్కి ఏ టైంకి పోయాడు, ఎక్కడికి పోయాడో ఎంక్వైరీ చేసుకోండి సార్. మళ్ళీ ఇద్దరిదుందా ఒక్కరిదుందా తెలుస్తుంది, అది తెలుసుకోండి సార్. ఆయన ఎక్కడ వెళ్ళాడు, శ్రీనివాస్ నాయుడు ఎక్కడ తీసుకెళ్ళాడు, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకోండి. గత 14 సంవత్సరాలుగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ గిరిజన శాఖలో డేటా ఆపరేటర్గా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. 1వ తారీఖు, ఈ నెల 1వ తారీఖు ఆయన పై అధికారి వేధింపుల వల్ల ఇంటికి వచ్చి ఫోన్ రావడం వల్ల ఇంట్లో వచ్చి తన బెడ్రూమ్లో ఉరేసుకోవడం జరిగింది. దానికి కానీ మేము ఆదిపట్ల ప్లేస్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అది ప్రస్తుతానికి విచారణలో ఉంది. కానీ ఈరోజు TV9లో ఒక స్కోర్ రావడం జరిగింది. అదేంది చూడంగా కావాలని ఆయన సెక్షన్ ఇన్ఛార్జ్ అయిన లోన్ సెక్షన్ ఇన్ఛార్జ్ అయిన శ్రీనివాస్ నాయుడు గారు ఆయన చేసి ఇది చనిపోయిన మా బాబు మీద నెట్టడం జరిగింది. ఫోర్జరీ చేశాడని, 33 లక్షలు ఫోర్జరీ చేశాడని టీవీలో స్కోరింగ్ రావడం జరిగింది. ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి 33 లక్షలు ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఫోర్జరీ చేయడం అంటే అది కష్టసాధ్యం. ఎందుకంటే అందరికీ తెలుసు, ఒక గవర్నమెంట్ నుంచి ఒక చెక్ పాస్ కావాలంటే ఒక 4 సంబంధించిన వ్యక్తుల యొక్క అధికారుల యొక్క సంతకాలు కావాలి. నాకు తెలిసి మాకున్న నమ్మకం ఏంటంటే ఆ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడ డిటిడిఓగా పనిచేసిన రామేశ్వరి దేవి ఉండొచ్చు, ఆయన లోన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఇప్పుడు శ్రీనివాస్ నాయుడు గారు కావచ్చు, దీంట్లో ఆయన హస్తం ఉంది. వాళ్ళు లేని కావాలని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని కావాలని యూజ్ చేసుకొని ఇలా వాళ్ళు చేసే ఫ్రాడ్లకు మా